ఇవాళ మనము బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. సో మనకి శరీరంలో రకరకాల ప్లేసెస్లో ఫ్యాట్ అనేది పేరుకుని ఉంటుంది. కొంతమందిలో మెడ చుట్టూ కొవ్వు పేరుకుని ఉంటుంది. మన నెక్ సర్కంఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో స్నోరింగ్ అనే ప్రాబ్లము, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా రావడము ఇలాంటివి చూస్తూ ఉంటాం. కొంతమందిలో అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ట్రంకల్ ఒబేసిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎక్కువగా బ్రెస్ట్ ఉండడము, మెడ చుట్టూ ఫ్యాట్ ఎక్కువ పేరుకొని భుజాల చుట్టూ ఉంటుందన్నమాట. సో దీంతో మనకి కార్డియోవాస్కులర్ రిస్క్ అంటే గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే కొంతమందిలో పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకొని ఉంటుంది. వీళ్ళలో మనము డయాబెటీస్ చూస్తాం ఎక్కువ మోతాదులో. సో ఇలా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు అనేది మన శరీరానికి చాలా హాని చేస్తుందన్నమాట. సో దీన్ని మనం ఎలా కట్ చేయాలి? సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డయట్. మనము ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వలన మనకి ఈ పాజిటివ్ బ్యాలెన్స్లో ఉన్న క్యాలరీస్ అన్నీ మనకు శరీరంలో రకరకాల ప్లేసెస్లో ఇంతకుముందు చెప్పినట్టు కాళ్ళల్లో, బటక్స్లో ఫ్యాట్ అంతా పేరుకుంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఫ్యాట్ అనేది గట్టిగా పట్టేస్తుంది అనమాట. మనకి కొంత రకాల సెల్స్, అడిపోస్ సెల్స్ అనేటివి ఫ్యాట్ స్టోరింగ్ సెల్స్. ఇవి సుమారుగా ఎగ్జాంపుల్గా మనకు ఒక 100 ఉండాల్సినవి పోయి మనకు ఒక 500 అవుతాయి. ఒక 5 మిల్లీమీటర్ సెంటీమీటర్లో ఉండాల్సింది అవి 10-25 సెంటీమీటర్లో మిల్లీమీటర్లో అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలా నంబర్, కౌంట్, సైజు పెరగడంతో ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. మన పొట్ట చుట్టూ ఉండే విసరల్ ఆర్గన్స్ పైన ఫ్యాట్ అనేది మనకు చాలా నష్టం చేస్తుంది. సో దీన్ని మనం తగ్గించుకోవాలంటే మనము సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకు ఎప్పుడైతే ఈ ఆహారంలో మనం కొంత మేరకు డెఫిసిట్ క్రియేట్ చేస్తామో, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని మనం తగ్గిస్తామో, అప్పుడు మన శరీరంలో ఉన్న ఆ పొట్ట చుట్టూ కొవ్వు మెల్లిమెల్లిగా కరిగి మనకి పొట్ట అనేది నార్మల్గా రావచ్చు అన్నమాట. సో వీటికి మనం తీసుకునే కార్బోహైడ్రేట్లో మనకు మంచి పీచు పదార్థం అనేది ఉండాలి. మనకు సామాన్యంగా దొరికే చిరుధాన్యాలు, ధాన్యాల్ని మనం ఆహారంలో మోతాదుగా తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. మనము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బదులుగా లంచ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్లో కొద్ది రకాల బెవరేజెస్ ఏమైనా బ్లాక్ కాఫీ కానీ, గ్రీన్ టీ కానీ, తులసి టీ కానీ, లేకపోతే కెమమిలియాన్ టీ కానీ, ఇలా ఏవైనా ఒక గ్రీన్, బ్లాక్ ఇలాంటి రకరకాల బెవరేజెస్ని తీసుకుంటూ ఒక గ్లాస్ నిమ్మకాయ నీళ్ళలో ఒక గరిటెడు చియా సీడ్స్ నానబెట్టి తీసుకోవడము. మనము బ్రేక్ఫాస్ట్ బదులు లంచ్ డైరెక్ట్గా తీసుకోవడం వలన మనము కొంత మేరకు ఆ 350, 400 ఆర్ 700 క్యాలరీస్ని కట్ చేయొచ్చు. ఒక నెగిటివ్ క్యాలరీ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. లంచ్లో మనం తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు మోతాదుగా ఉండాలి. ఒక 50, 60, 45 గ్రాములు లేదా 70 గ్రాములు మనకు ఎత్తు తగ్గట్టుగా, మనం చేసే పనిని తగ్గట్టుగా ఈ సీరియల్ మిల్లెట్స్ని డివైడ్ చేస్తాం. అలాగే దాంతోపాటు ప్రోటీన్ ఉండేలాగా ఒక చంక్ ఆఫ్ ఫిష్ కానీ, చికెన్ కానీ, లేకపోతే హోల్ ఎగ్ విత్ ఎగ్ వైట్స్ కానీ, ఒక కప్పు నిండా పప్పు, లేకపోతే సాంబార్ కానీ, చోలే, రాజ్మా ఇలా ప్రోటీన్ సోర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు మనకి వెన్న మొత్తం తీసేసిన పాలతో చేసిన రైతా కానీ, పెరుగు కానీ ఇది ఒక 200 ml ఉండేలాగా చూసుకోవాలి. మనము ఆహారం స్టార్ట్ చేసే ముందర పెద్ద గిన్నె నిండా సుమారుగా 1/2 కిలో అన్ని కూరగాయలు పచ్చివి తీసుకోవాలి. వీటిలో క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్, అనియన్, టొమాటో, బ్రోకలీ ఇలాంటివి ఏవైనా పర్వాలేదు. వీటిని మనం పెద్ద గిన్నె నిండా ఫస్ట్ తీసుకుని దాని తర్వాత ఆహారం తీసుకుంటే కనుక మనకి డైజెషన్ అనేది స్లోగా ఉంటుంది, ఎక్కువ ఆకలి అవ్వకుండా ఉంటుంది, పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది, మనం అనవసరమైన క్యాలరీస్ని తీర్చుకోం. ఇలా చేయడం వలన మనం ఒక లో కార్బోహైడ్రేట్, గుడ్ ప్రోటీన్, ఒక లో ఫ్యాట్, హై ఫైబర్, గుడ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటాం. ఇలా మనము రాత్రి కూడా కొంచెం త్వరగా 6ంటికి అలా భోంచేయడం వలన మనం బియ్యం కానీ, గోధుమలు, జొన్నలు ఇలా ఏదో ఒక గింజ ధాన్యాన్ని సెలెక్ట్ చేస్తూ ఇదే ప్యాటర్న్లో తీసుకోవడం, లేకపోతే రాత్రిపూట భోజనం బదులుగా పెద్ద గిన్నె నిండా పచ్చికూరలు, సాలెడ్,
కొన్ని రకాల గుగ్గిళ్ళను ఉడికించి అంటే బఠానీలు, శనగలు, పెసర్లు, బొబ్బర్లు, ఉలువలు, అలసందలు ఒక పెద్ద గిన్నె నిండా తీసుకోవడం. దాంతోపాటు ఒక కప్పు రైతా కానీ పెరుగు తీసుకోవడం. గుగ్గిళ్ళు ఇష్టం లేని వాళ్ళు చికెన్, ఫిష్, ఎగ్, టోఫు, పన్నీర్ లేకపోతే వైట్ ఆఫ్ ఎన్ ఎగ్స్ ఇలా ఏవైనా ప్రోటీన్ సబ్స్టిట్యూట్ తీసుకుంటే మనకు అక్కడ వచ్చే అన్నంలోంచి కానీ రొట్టెల్లోంచి కానీ మనం క్యాలరీస్ని, కార్బోహైడ్రేట్స్ని తీసేస్తాం. సో ఇలా ఒక హెల్దీ, హై ప్రోటీన్, హై ఫైబర్, లో ఫ్యాట్ మీల్ని తీసుకుంటే కనుక మనకు చాలా క్యాలరీ డెఫిసిట్ వస్తుంది. అలాగే ఎటువంటి మినరల్, విటమిన్, ప్రోటీన్ డెఫిషియన్సీ లేకుండా మనం వీటిని జాగ్రత్తగా ప్లాన్ చేస్తాం. అలాగే మధ్యాహ్నానికి గుప్పెడు పలుకులు, నూనె గింజలు, మనం ఆకురోట్ కానీ బాదాం, పిస్తా ఇలాంటివి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా మనము టైం స్టిపులేటెడ్ ఈటింగ్ ప్యాటర్న్ పెట్టుకుంటే ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే ఎటువంటి ఆహారాలని తీసుకోవాలి, మనము మెంతుల్ని నానబెట్టి వాటిని కషాయం కింద తీసుకోవడం కనీసం 2 చెంచాలు. అలాగే చియా సీడ్స్ 20 నుంచి 30 గ్రాములు నీళ్ళలో నానబెట్టి తీసుకోవడం వలన మన బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్ వీటిలోతో కూడా మనకి బాగా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే బెల్ పెప్పర్స్ కానీ క్యాప్సికమ్ వీటిలో ఉండే క్యాప్సిసిన్ అనేది పొట్ట చుట్టున్న కొవ్వుని కరిగిస్తుంది. అలాగే మనం చియా సీడ్స్లో కానీ లెమన్ టీలో వేసుకునే నిమ్మకాయ కూడా మన పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగిస్తుంది అనమాట. సో మన నూనె గింజలు కానీ పలుకులు తీసుకుంటున్నాం గుప్పెడు సాయంత్రం పూట, అవి కూడా మన కొవ్వుని కరిగిస్తాయి అన్నమాట. సో ఇలాంటి మనము ఫుడ్ ఐటమ్స్ని ఆహారంలో చేర్చుకుంటూ మంచి వ్యాయామం, మనకు కావాల్సిన క్రంచెస్ కానీ, స్ట్రెచెస్, ప్లాంక్స్, రెసిస్టెంట్ ట్రైనింగ్, క్రాస్ బ్యాండ్స్ ఇలాంటివి ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన అలాగే ఫుడ్ కౌంట్, మన ఫుడ్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో కనీసం 10,000 వేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. నమస్తే.